ఇక బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ అధికారి సంతకం ఉన్నా సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారి సంతకానికి బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని సీఈఓ స్పష్టం చేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పైన గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సీల్ లేదని వాటిని ఇన్వాలిడ్ గా పరిగణించకూడదని పేర్కొన్నారు. ఓటర్ తమ ఓటును బ్యాలెట్ పేపర్లో సక్రమంగా వేశారా లేదా అని మాత్రమే చూడాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు పంపినట్లు సీఈఓ మీనా వెల్లడించారు. దీనిపై రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది, సూపర్వైజర్లకు జిల్లా ఎన్నికల అధికారులు వెంటనే సమాచారం ఇవ్వాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. అవసరమైతే శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్ వేయడం ఆయన బాధ్యతే అని స్పష్టం చేశారు. అదేవిధంగా ఫెసిలిటేషన్ సెంటర్లో గెజిటెడ్ అధికారి సంతకం చేయడం, సీల్ వేయడం కూడా అక్కడి అధికారులు బాధ్యతే అని గుర్తు చేశారు. వీటిని అడ్డుగా చూపి ఇన్వాలిడ్ గా పరిగణించకూడదన్నారు. సీఈఓ ఆదేశాలతో ప్రతిపక్షాలు తెదేపా కూటమికి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులంతా తమ వెంటే ఉన్నారంటూ టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. ఈ ఆదేశాలతో తమ ఓటు శాతం పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెడీగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. సీఈఓ ఆదేశాలతో ప్రతిపక్షాలు అండ్ తెదేపా కూటమికి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులంతా తమ వెంటే ఉన్నారంటూ టీడీపీ శ్రేణులు చెప్తున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, గత ఎన్నికల సమయంలో ఉద్యోగులు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారో వాటిల్లో చాలా వరకు కూడా చెల్లుబాటు కాకుండా పోయాయి. దీనికి ప్రధాన కారణం ఈ పోస్టల్ బ్యాలెట్ వేసేటప్పుడు 13A ఫామ్ ను అందజేయాల్సి ఉంటుంది. ఇందులో RO సంతకంతో పాటుగా అభ్యర్థి సంతకము, RO సీల్, ఈ మూడు ఉంటేనే అవి చెల్లుబాటు అవుతాయి. అయితే గత ఎన్నికల్లో అభ్యర్థి సంతకం, RO సంతకం ఉన్నప్పటికీ కూడా RO సీల్ లేకపోవడంతో చాలా ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. ఈసారి కూడా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే చాలా మందికి ఈ 13A ఫామ్ మీద RO సీళ్లు లేదనేది బలంగా వినిపించింది. దీంతో ఈసారి వేసిన పోస్టల్ బ్యాలెట్ లో కూడా చాలా వరకు చెల్లుబాటు కాకుండా పోతాయేమోననే అనుమానం అయితే వ్యక్తమైంది. అయితే ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ 13A సర్టిఫికెట్ పైన RO సంతకం ఉంటే చాలు, సీల్ లేకపోయినా ఆ ఓటును పరిగణలోకి తీసుకోవాలని కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ 13A ఫామ్ పైన అభ్యర్థి సంతకము, RO సంతకం ఉంటే చాలు, సీలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఒక సర్క్యులర్ ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ నే రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా జిల్లా కలెక్టర్లకు జారీ చేయడం జరిగింది. దీని ద్వారా ఈసారి ఉద్యోగుల సంతకము, RO సంతకం ఉంటే సరిపోతుంది. ఆ ఓటు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉందో అది వ్యాలిడ్ చేయొచ్చు, సీలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. దీనివల్ల ఎక్కువ ఓట్లు చెల్లుబాటు అవుతాయని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం విపక్ష టీడీపీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు తమకు అనుకూలంగానే ఉద్యోగుల ఓట్లన్నీ పడతాయని మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. ఈ కోవలోనే RO సీలు వేయలేదు కాబట్టి చాలా ఓట్లు చెల్లకుండా ఉంటాయని ఇప్పటి వరకు కూడా కూటమి అభ్యర్థులు ఆందోళన చెందుతూ వచ్చారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ సర్క్యులర్ కారణంగా ఈ ఓట్లన్నీ కూడా చెల్లుబాటు అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంది. దీంతో అవన్నీ కూడా తమకే అనుకూలంగా ఉంటాయని కూటమి అభ్యర్థులు భావిస్తున్నారు. మొత్తానికైతే ఈ పోస్టల్ బ్యాలెట్ల వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందని కూడా కూటమి అభ్యర్థులు భావిస్తున్నారు. దీనిపైన అధికార పక్షం మాత్రం ఇంకా స్పందించినప్పటికీ కూడా విపక్షాలు మాత్రం ఈ ఓట్లన్నీ తమకే అనుకూలంగా ఉంటాయనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్.